అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఏప్రిల్ 26వ తారీఖు శనివారం రోజున ధనుసు రాశి వారికి తప్పకుండా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఈ ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుంది అంటే మధ్యాహ్నం 2:50 తర్వాత ఫోన్ కాల్ అయితే వస్తుంది. అసలు ఈ ఫోన్ కాల్ ఏముంటుంది, అంత ప్రత్యేకతమైనటువంటి ఏమిటి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. సాధారణంగా ఫోన్ కాల్ అందరికీ వస్తూ ఉంటాయి, కానీ అందులో కొన్ని ఒక్కొక్కసారి మనం దశ తిరిగినప్పుడు కొన్ని లక్కీ కాల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలానే ఈ ధనుసు రాశి వారి యొక్క దశ అనేది పూర్తిగా తిరిగి ఒక లక్కీ కాల్ అనేది రాబోతుంది. అయితే మరి ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 2:22 ఎలాంటి లక్కీ ఫోన్ కాల్ అనేది వస్తుంది అనేటువంటి అంశాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇక ఫోన్ కాల్లోనే ఖచ్చితంగా జరిగేది ఇదే. ఫోన్ కాల్ అనేది రావడంతో పాటుగా వీరికి ఖచ్చితంగా జరిగేటువంటి అంశాలు ఇవే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సమయంలో మాత్రం ప్రత్యేకించి ఈ సమయంలో ఒక శుభయోగం అనేది ఏర్పడింది. ఈ శుభయోగం వలన వీరు ఈ సమయంలోనే ధనవంతులుగా అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీరికి అనవసరమైనటువంటి ఖర్చులు, సమస్యలు కూడా తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు ఈ ధనుసు రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎలా ఉంది, ఏప్రిల్ 26వ తారీఖు శనివారం రోజున ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, అలానే వీరికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం ఎలా ఉంది అనేటువంటి అంశాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి వీరికి గురువు మరియు బృహస్పతి అధిపతి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా అద్భుతంగా ఉంది. అంటే సాధారణమైనటువంటి రోజుల కన్నా కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఫలితాలను ఈ సమయంలో పొందుతారు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది. ఇంతకు మునుపు కంటే కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి కాస్త అద్భుతంగా అనుకూలంగా ఉంది. వీరికి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా అదృష్టం పడుతుందో కూడా తెలుసుకుందాం. గ్రహాలు అన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశికి అనుకూలిస్తూ ఉంటాయి గ్రహాలు. అలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం అనేది అనుకూలించినప్పుడు మనకి అక్కడ ఒక రాజయోగం అనేది ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి యోగం అయితే ఏర్పడుతుంది. ఆ యోగం వల్ల వారికి కలిసి వస్తుంది. దరిద్రాలు కూడా తొలగిపోతాయి. వారికి ఉన్నటువంటి చిన్న సమస్యలు అయినా సరే, పెద్ద సమస్యలు అయినా సరే అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి వీరికి ఉన్నటువంటి సమస్యలు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. గతం కంటే కూడా ఇప్పుడు భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. అలానే వీరికి వీరి పూర్వీకుల యొక్క ఆశీస్సులు కూడా లభించబోతూ ఉన్నాయి. వీరి యొక్క పూర్వీకుల ఆశీస్సులు లభించి ధనవంతులుగా వీరు ఎదగబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అలానే అనుక్షణం కూడా వీరికి అదృష్టం అనేది వరిస్తుంది. వీరు చేస్తున్నటువంటి చిన్న పనులు అయినా, లేదా వీరు చేస్తున్నటువంటి చిన్న వ్యాపారాలు అయినా సరే వీరికి ఈ సమయంలో పెద్దగా ఫలితాన్ని అయితే తెచ్చిపెడతాయి. అలానే వీరు చేస్తున్నటువంటి చిన్న చితక వ్యాపారాలు కూడా ఈ సమయంలోనే వీరిని ధనవంతులుగా మారుస్తాయని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి గోచారం అయితే వీరికి ప్రస్తుతం నడుస్తూ ఉంది. అలాగే వీరు చిన్న పనే కదా అని చెప్పేసి అనుకొని ఇన్ని రోజుల వరకు ఏదైతే ఆదాయం తక్కువగా వస్తుంది అనుకుంటూ ఉన్నారో అది ఈ సమయంలోనే వీరికి ఆదాయ మార్గాలు అనేది తెరుచుకొని ధనవంతులు అయ్యేటువంటి యోగం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. ముఖ్యంగా అయితే ఫోన్ కాల్ నుండి ఒక శుభవార్త అయితే వస్తుంది. వీరికి మధ్యాహ్నం 2:22 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది.
గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలించి గ్రహాల అనుకూలత అనేది పూర్తిగా కలిగి ఇక మన సంపద అంటే ఎవరికైతే ఈ యోగం అనేది ఏర్పడుతుందో వారికి సంపద అనేది అమాంతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా వీరికి సంపద అమాంతంగా పెరిగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎలా అంటే వీరికి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలించి రాజయోగం పట్టి వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఫోన్ కాల్లో ఖచ్చితంగా వీరు ఎప్పటి నుండి ఎక్కడైనా అప్పు ఇచ్చి మర్చిపోయి ఉన్నారు. ఆ అప్పుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోయి మీరు అసలు మర్చిపోయి ఉన్నారు. ఒకరికి అప్పు ఇచ్చి మర్చిపోయి ఉన్నారు. అవి అడిగి కూడా ఇక మీరు రావరు అని వదిలేసి వాటిపైన ఆశలు వదిలేసి ఉన్నారు కదా. అలాంటివి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీకు ఆ డబ్బు అనేది వారే స్వయంగా ఫోన్ చేసి మరి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇలా జరుగుతుందని కూడా మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి అలా మీకు ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఫోన్ కాల్ అయితే వస్తుంది. దానితో పాటు మీరు పొరపాటున కూడా ఎవరైనా డబ్బులు ఇవ్వమని ఆన్లైన్లో పే చేయమని చెప్పి అడిగితే కనుక మీరు పొరపాటున కూడా డబ్బును ఆన్లైన్లో ఇవ్వకూడదు. అలానే మీరు ఖచ్చితంగా కూడా ఏ విధంగా కూడా మిమ్మల్ని ప్రలోభానికి గురి చేసినా సరే, ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చినా, ఎంతగా మిమ్మల్ని ఆన్లైన్లో పెట్టుబడి పెట్టమని అడిగినా సరే పొరపాటున కూడా ఒక్క రూపాయి కూడా ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అంటే ఫోన్ కాల్ అంటే మంచి చెడు రెండు ఉంటాయి. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి అతి ఎక్కువగా స్కామ్కి గురి కావాల్సినటువంటి అవసరం అంటే స్కామ్కి గురవుతున్నారు కనుక ఫోన్ కాల్లో వచ్చేటువంటి వాటిని మాత్రం మీరు నమ్మకూడదు. ముఖ్యంగా మీరు పూర్తి ఇల్లీగల్ వైపు వెళ్ళాలి. ఏదైనా సరే మీరు ఇల్లీగల్ వైపు అస్సలు వెళ్ళకూడదు, లీగల్గానే వెళ్ళాలి. ఏదైనా సరే మీరు అంటే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా, లేదు మీ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా సరే మీరు ఇల్లీగల్ వంటి వాటి వైపు వెళ్ళకూడదు. లీగల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు తప్ప మీరు పొరపాట్లు కూడా డబ్బును వృధా చేసుకోకూడదు. ముఖ్యంగా ఎవరిని కూడా నమ్మకూడదు. మీరు నమ్మినటువంటి అయితే కనుక డబ్బుని నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఫోన్ కాల్లో వచ్చినటువంటి ప్రతి ప్రలోభానికి కూడా అసలు లొంగకూడదు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఫోన్ కాల్లో సంతోషకరమైనటువంటి వార్త వస్తుందని చెప్పాం కదండి. అలానే మీకు గ్రహాలు అనుకూలించాయి కదా అని ఎవరైనా సరే సడన్గా ఫోన్ చేసి మీకు అంటే ఒక లాటరీ తగిలింది, మీ నెంబర్ పైన అలాగే డబ్బులు ఇవ్వండి, ఇన్ని డబ్బులు కట్టండి అని అంటే మాత్రం పొరపాటున మాత్రం అసలు కట్టకూడదు. డబ్బులు పొరపాటున కూడా మీరు ఎవరికి కూడా మీరు అంటే వారి ఫేస్ చూడకుండా, అలానే వారు ఎలాంటి వారు ఎటువంటి వైపు ఎటు ఉంటారో వాళ్ళకి అసలు గేమ్ గురించి తెలియకుండా కేవలం ఫోన్ చేసి డబ్బులు అడగగానే ఇవ్వడం అనేది ఖచ్చితంగా అయితే ఇది మూర్ఖత్వం అంటే మనం తెలివి లేనటువంటి వాళ్ళమని గుర్తుపెట్టుకోవాలి. కనుక మీరు పొరపాటున కూడా ఎవరికి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో స్కామ్స్ అనేటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలాంటి బెట్టింగ్ యాప్స్ పైన కూడా ఇలాంటి వాటిపైన కూడా ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకూడదు. 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. అసలు అలాంటి వాటిపైన వెళ్ళనేకూడదు. అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇక లీగల్గా మీరు ఏదైనా సరే అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న లీగల్గా మంచి అంటే మీ బ్యాంకుకు సంబంధించినటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే పర్లేదు, కానీ అలాంటి వాటికి మాత్రం మీరు అసలు అలాంటి ప్రలోభాలకి లొంగకూడదు. ఇక దానితో పాటుగా మీకు ఫోన్ కాల్లో అంటే మీరు ఎప్పుడో తీసుకున్నటువంటి అప్పు ఇచ్చి మర్చిపోయారు, కానీ వారికి అంటే ఆ దైవానుగ్రహం వల్ల మీకున్నటువంటి అదృష్ట యోగం వలన స్వయంగా వారే ఫోన్ చేసి మరి మీ డబ్బును మీకు ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. తద్వారా మీరు చాలా సంతోషిస్తారు అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 2:22 తర్వాత అయితే ఫోన్ కాల్లో శుభవార్త అయితే వినే అవకాశం అయితే ఉంది. ఇక ధనుసు రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ఎలాంటి శుభవార్తలు వింటారు అనేది గొప్ప అద్భుతం అయితే చూస్తారు. మీరు ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున మీ జీవితంలో సంఘటన అయితే మీకు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మీరైతే ఒక వ్యక్తిని అయితే కలవబోతున్నారు. చాలా రోజుల నుంచి మీరు ఆ వ్యక్తిని కలవాలనుకుంటున్నారు. కానీ మీ యొక్క పరిస్థితి అనేటివి మీకు అనుకూలంగా లేక, మీ యొక్క పరిస్థితులు అనుకూలంగా ఇంచక ఆ వ్యక్తిని మీకు కలవలేకపోతున్నారు. దానివల్ల ఈ రోజునైతే మీరు జీవితంలో కలవబోతున్నారు.